హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. అది కూడా కుర్తీస్ కలెక్షన్ అన్నమాట. సో మీషోలో కొన్ని చికెన్ కర్రీ కుర్తీస్ అయితే ఆర్డర్ చేశానండి. అంటే కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నట్టుగా అనిపించాయి. కలెక్షన్ అంతా బాగుంది, కలర్స్ అవన్నీ బాగా నచ్చాయి నాకు. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. అందుకని ఒకసారి క్వాలిటీ చూద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. సో లేట్ చేయకుండా మీషో నుండి నేను ఆర్డర్ చేసిన కుర్తీస్ కలెక్షన్ అంతా 1 by 1 చూసేద్దామండి. సో ఇవన్నీ వచ్చేసి మీషో నుండి నేను ఆర్డర్ చేసిన చికెన్ కర్రీ కుర్తీస్ కలెక్షన్ అండి. ఆల్మోస్ట్ 6 కుర్తీస్ ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటంటే ఒక 2 కుర్తీస్కి విత్ బాటమ్ వచ్చింది అండ్ మిగతావన్నీ వితౌట్ బాటమ్ ఉన్నాయన్నమాట. లేట్ చేయకుండా కలెక్షన్ అంతా 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి నావీ బ్లూలో ఉందండి. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి నావీ బ్లూ అనమాట. ఇది మనకి విత్ బాటమ్ వస్తుంది. ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట. సో ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి కుర్తీ అండి. హెవీ వర్క్ వచ్చిందనమాట. చికెన్ కర్రీ వర్క్ అనేది కొంచెం హెవీగా వచ్చింది డిజైనింగ్ అంతా. సో నెక్ ప్యాటర్న్ చూస్తే చాలా సింపుల్గా ఉంటుందండి. అండ్ కుర్తీ మొత్తం చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సో కుర్తీ మొత్తం చూస్తే ఏంటంటే చిన్న చిన్న బూటీస్తో పాటు పెద్ద ఫ్లవర్ బంచెస్ కూడా వచ్చాయండి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయండి. సో మనకి వర్క్ కూడా చాలా హెవీగా వచ్చిందనమాట హ్యాండ్స్కి కూడా. సో బోత్ హ్యాండ్స్ ఇలా ఉంటాయన్నమాట. కుర్తా డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఫ్రంట్ యోక్ పార్ట్లో ఏదైతే హెవీ వర్క్ వచ్చిందో అలాగే త్రూ అవుట్ ద కుర్తీ మనకి చిన్న బూటీస్తో పాటు మంచి పెద్ద ఫ్లవర్ బంచెస్ కూడా వచ్చాయన్నమాట. స్ట్రైట్ కట్ కుర్తీ కాబట్టి ఇలా కట్స్కి కూడా డిజైనింగ్ వచ్చిందనమాట. బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సిమిలర్ కలర్లోనే అనమాట బాటమ్ కూడా. సో ఎలాస్టిక్ వచ్చిందండి మనకి వేస్ట్కి, అడ్జస్టబుల్ అనమాట. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో బాటమ్కి కూడా మనకి పెద్ద ఫ్లవర్ బంచ్ లాగా వచ్చి బార్డర్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుంది బాటమ్ డిజైన్ కూడా. టాప్కి కూడా మనకి చాలా హెవీగా వర్క్ వచ్చిందండి. చాలా బాగుంది, నాకు డిజైనింగ్ అదంతా బాగా నచ్చింది. అండ్ మంచి నావీ బ్లూ కలర్ అండి. మనకి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే రెడ్, మెరూన్, గ్రీన్, ఎల్లో అండ్ గ్రే కలర్, అలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నాకు ఈ బ్లూ కలర్ లేదు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ చాలా హెవీ వర్క్ వచ్చిందనమాట. ఈ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి 546 రూపీస్ అండి. చాలా బాగుంది. కుర్తా వస్తుంది, బాటమ్ వస్తుంది కాబట్టి చాలా రీజనబుల్ అని చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ అంటారు కదండి, అలాంటి కలర్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం ఆనియన్ పింక్ షేడ్ కలర్ అండి. ఇదేంటంటే మనకి ఓన్లీ కుర్తీనే వస్తుంది, ఇందులో బాటమ్ ఏం లేదు. ఇది లక్నో వర్క్ అని మెన్షన్ చేశారండి, చికెన్ కర్రీ వర్క్ అని మెన్షన్ చేయలేదు అక్కడ మనకి డిస్క్రిప్షన్లో. టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది, బట్ వర్క్ మట్టుకి చాలా హెవీగా వచ్చిందండి. సో ఇదంతా వచ్చేసి టాప్. మనకి యోక్ పార్ట్లో ఏదైతే వర్క్ వచ్చిందో చాలా బాగుందన్నమాట. అండ్ ఈ క్లాత్ వచ్చేసి మనకి రేయాన్ క్లాత్ అండి, వాళ్ళు మెన్షన్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయండి. చిన్న బార్డర్ లాగా ఇచ్చారనమాట హ్యాండ్స్కి. కంప్లీట్ కుర్తీ వచ్చేసి ఇలా ఉంటుందండి. చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్తో పాటు పెద్ద ఫ్లవర్ బంచెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మనకి స్ట్రైట్ కట్ కుర్తీ కదండి, కట్స్ వస్తాయన్నమాట. సో కట్స్కి కూడా మనకి ఇలా బార్డర్ లాగా వచ్చింది. సో 2 సైడ్స్ మనకి కట్స్కి ఇలా బార్డర్ లాగా వస్తుందన్నమాట. సో క్వాలిటీ బాగుంది అండ్ డిజైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా హెవీగా ఉందన్నమాట కుర్తీ డిజైన్ అంతా. ఇందులో మనకి బాటమ్ అయితే ఏం లేదండి, ఓన్లీ కుర్తీనే వస్తుందన్నమాట. ఈ కుర్తీ ప్రైస్ వచ్చేసి 339 రూపీస్ అండి, చాలా రీజనబుల్. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒకటి షార్ట్ కుర్తీ పెట్టానండి. అంటే షార్ట్ టాప్స్ అంటాం కదా జీన్స్ పైకి వేసుకోవడానికి. సో అలాంటిది ఆర్డర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి షార్ట్ టాప్ అండి. మనకి అంటే జీన్స్ పైన అలా వేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే లెగిన్స్ పైన కూడా బాగుంటుంది. సో షార్ట్ కూడా ఒకసారి ఆర్డర్ చేసి చూద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. సో కుర్తా వచ్చేసి ఇలా ఉంటుందండి. యోక్ పార్ట్లో డిజైనింగ్ అంతా కొంచెం హెవీగా వస్తుందండి చికెన్ కర్రీకి దేనికైనా సరే. సో డిజైనింగ్ అంతా ఇలా ఉంటుందన్నమాట. అండ్ కుర్తా మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది. షార్ట్ టాప్ అండి. లాంగ్ లెంతే కాకుండా షార్ట్ కుర్తీస్ కూడా కలెక్షన్ చాలా బాగుందండి చికెన్ కర్రీలో. సో కంప్లీట్ కుర్తా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయండి. వీటికి ఇలా డిజైనింగ్ వచ్చిందనమాట బార్డర్ లాగా. ఇలా ఒక ఫ్లవర్ బంచ్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఎండింగ్లో బార్డర్ లాగా వచ్చిందనమాట ఇలాగా. సో ఇది వచ్చేసి షార్ట్ టాప్ అండి, గ్రే కలర్. చిన్న బార్డర్ లాగా కట్స్కి కూడా డిజైన్ వచ్చిందనమాట.
మనకి షార్ట్ కుర్తీ సిమిలర్ మోడల్లోనే చాలా కలర్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 6 to 7 కలర్స్ ఉన్నాయన్నమాట. డిజైనింగ్ అయితే మంచిగా నీట్గా వచ్చిందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ ఉంటుందండి. సో ఈ షార్ట్ కుర్తీ ప్రైస్ వచ్చేసి 318 రూపీస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కుర్తీలోనే ఇంకొకటి ఆర్డర్ చేశానండి, డబుల్ షేడెడ్ అనమాట. ఇది కూడా షార్ట్ కుర్తీ అండి, డబుల్ షేడెడ్ వస్తుంది అనమాట. అంటే లైట్ పింక్, డార్క్ పింక్, అంటే బేబీ పింక్లోనే లైట్ షేడ్ అండ్ ఇంకొంచెం డార్క్ షేడ్ అనమాట. సో కుర్తీ యోక్ పార్ట్లో మనకి మంచి హెవీ డిజైనింగ్ ఉంటుందండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట. హ్యాండ్స్కి ఏమి మనకి బార్డర్ లాగా ఏం డిజైనింగ్ రాలేదు, జస్ట్ సింపుల్గా ఇచ్చారు 3/4 హ్యాండ్స్. బట్ టాప్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. మనకి అక్కడక్కడ కింద ఫ్లవర్ బూటీస్ కూడా వస్తాయన్నమాట. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయన్నమాట. సో నాకు ఈ పింక్ కలర్ షేడ్ బాగా నచ్చింది, సో అందుకని ఇది ఆర్డర్ చేశాను. షార్ట్ టాప్ కాబట్టి ఇలా కట్స్ అనేవి చాలా చిన్నగా వస్తాయండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కుర్తీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఈ షార్ట్ కుర్తీ ప్రైస్ వచ్చేసి 241 రూపీస్ అండి. చాలా బాగుంది, చాలా తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్ది ఒకటి ఆర్డర్ చేశానండి కుర్తీ. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ వస్తుందండి. జనరల్గా మనకి చికెన్ కారీ కుర్తీస్లో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కుర్తీస్ కూడా ఉంటాయి కదా, అలాంటి కలెక్షనే అనమాట. సో ఇలా మనకి పెట్టికోట్ ఇస్తారు. సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాబట్టి ఇలాంటి పెట్టికోట్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. కుర్తీ వచ్చేసి ఇలా ఉంటుందండి. దీనిపైన వచ్చిన డిజైన్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. అంటే మిర్రర్ వర్క్ కూడా వచ్చేసరికి చాలా బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 హ్యాండ్స్ ఉంటాయండి. హ్యాండ్స్కి కూడా కంప్లీట్గా బూటీస్ వచ్చాయి అండ్ బార్డర్ లాగా కూడా వచ్చింది కాబట్టి చాలా బాగుంది. యోక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ వచ్చిన డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కంప్లీట్ వైట్ కలర్ కాబట్టి ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. స్ట్రైట్ కట్ కుర్తీ కాబట్టి మనకి ఇలా కట్స్ వస్తాయండి. సో కట్స్కి కూడా ఇలా డిజైనింగ్ ఉంటుందన్నమాట, బార్డర్ లాగా. అండ్ 2 సైడ్స్ మనకి ఇలా ఉంటుందన్నమాట, బార్డర్ లాగా డిజైనింగ్ ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే స్పెషాలిటీ బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చిందనమాట, మ్యాంగో డిజైన్ లాగా. డిజైనింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. యోక్ పార్ట్లో డిజైన్ అయితే చాలా హెవీగా ఇచ్చారనమాట. అండ్ మనకి ఆల్ ఓవర్ కుర్తీ కూడా చూసినట్లయితే బూటీస్ ఉంటాయి అండ్ కట్స్కి కూడా బార్డర్ ఉంటుంది. హ్యాండ్స్కి కూడా బూటీస్ వచ్చాయి, బార్డర్ వచ్చింది. సో అలా అన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా మంచి బూటీ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి పెట్టికోట్ వస్తుందండి. సో సిమిలర్ కుర్తీలో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, లావెండర్ ఉంది, పింక్ ఉంది, మెరూన్ ఉంది, అలా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 259 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కుర్తా సెట్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను ఆర్డర్ చేసిన ఎల్లో షేడ్ వేరే అనమాట, మ్యాంగో ఎల్లో అంటాం కదా అలాంటి షేడ్. బట్ వాళ్ళు నాకు పంపించిన షేడ్ వచ్చేసి డిఫరెంట్ కలర్ ఉందన్నమాట. దీనికి బాటమ్ వస్తుంది, సో ఇలా వైట్ బాటమ్ వస్తుందన్నమాట. సో కుర్తీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. నెక్ దగ్గర అయితే బాగుంటుందండి. యోక్ పార్ట్లో డిజైన్ అంతా చాలా బాగా ఇస్తారు చికెన్ కారీ కుర్తీలో. అండ్ ఓవరాల్ కుర్తీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్తో పాటు మనకి కింద ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారనమాట, చాలా బాగుంది. అండ్ మనకి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే 3/4 హ్యాండ్స్ వస్తాయండి. సో హ్యాండ్స్కి కూడా మనకు ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇక్కడ ఒకటి ఇచ్చారు. దీంతో పాటు మనకి చిన్న బార్డర్ లాగా ఇచ్చారనమాట వైట్ కలర్లో. స్ట్రైట్ కట్ కుర్తీ కాబట్టి కట్స్ ఇలా వస్తాయన్నమాట, బార్డర్ వస్తుంది కట్స్కి కూడా. సో ఓవరాల్ కుర్తీ అయితే చాలా బాగుందండి. ఒకటి ఏంటంటే నేను ఆర్డర్ పెట్టిన కలర్ రాలేదు, ఇది కొంచెం లెమన్ ఎల్లో షేడ్ అండి. నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసి మ్యాంగో ఎల్లో షేడ్ అనమాట. అది చాలా బాగుండింది. బట్ కలర్ షేడ్ అనేది డిఫరెంట్గా పంపించారు అంతే. బట్ క్వాలిటీ బాగుంది అండ్ దీనిపైన వచ్చిన వర్క్ కూడా చాలా బాగుందండి, చికెన్ కర్రీ వర్క్. అండ్ బాటమ్ వచ్చేసి మనకి వైట్లో ఇచ్చారనమాట. మనకి వేస్ట్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ ఉంటుంది. బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మనకి బాటమ్కి కూడా మంచి వర్క్ ఇచ్చారనమాట. కింద బార్డర్ లాగా ఇచ్చారు, పెద్ద మ్యాంగో బూటీ ఇచ్చారు అండ్ చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ కూడా ఇచ్చారనమాట. కంప్లీట్ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి 632 రూపీస్ అండి. సో విత్ బాటమ్ వచ్చింది కాబట్టి చాలా రీజనబుల్ అనే చెప్పాలి ప్రైస్. చూసారు కదండి మీషో నుండి నేను ఆర్డర్ చేసిన కుర్తీస్ కలెక్షన్ అంతా. ఇందులో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.